రాము ఒక ఉత్సాహవంతుడైన 6 ఏళ్ల చిన్నబ్బాయి. ఒకరోజు వర్షం పడుతున్న కారణంగా బయట ఆడుకోలేక రాము తన ఇంట్లోని పాత సామాన్లు దాచే గదిలోకి వెళ్ళాడు. గది నిండా పాత వస్తువులు, మట్టి వాసన. రాము చుట్టూ చూస్తున్నాడు. అప్పుడు అతనికి ఒక మూలలో ధూళితో కప్పబడిన చిన్న చెక్క బుట్ట కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే దాని లోపల ఏమీ లేదు. కానీ పైన లాలీ పాటల బుట్ట అని చిన్నగా చెక్కబడుంది. రాము ఆసక్తిగా ఆ బుట్టను తెరిచాడు. అంతే, బుమ్! ఆ బుట్టలో నుంచి వేల సంఖ్యలో రంగురంగుల కాంతులు బంగారు ధూళిలాగా బయటికి చిమ్ముతూ ఆ గదిని నింపేశాయి. ఆ కాంతులు బుట్ట చుట్టూ ఒక మెరిసే తలుపులాగా ఏర్పడ్డాయి. రాము భయం మర్చిపోయి ఆ తలుపు గుండా లోపలికి చూశాడు. అక్కడ అదొక బొమ్మల ప్రపంచం. ఆకాశం ఇంద్రధనుసు రంగులో ఉంది. అన్నీ ఒకే లయలో నాట్యం చేస్తూ మధురమైన లాలీ పాటలు పాడుతున్నాయి. రాము నవ్వుతూ ఆ పాటల మధ్య నడిచాడు. అతను ఒక చిన్న పాత గుడ్డబొమ్మ దగ్గర ఆగి దాని మృదువైన చేతిని తాకాడు. ఆ బొమ్మ ఒక్కసారిగా జీవం పోసుకున్నట్లుగా రాము చేతుల్లోకి దూకింది. అది అచ్చం నిజంగా పాట పాడటం మొదలుపెట్టింది. ఆ పాట వినగానే రాము కళ్లకు మెల్లగా నిద్ర వచ్చేసింది. కొంతసేపటి తర్వాత రాము కళ్ళు తెరిచి చూస్తే అతను తిరిగి తన ఇంటి అట్టెలో ఉన్నాడు. అతని చేతిలో ఆ గుడ్డబొమ్మ ఉంది. బయట వర్షం ఆగిపోయింది. బొమ్మను చూసి రాము ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ బొమ్మ మెల్లగా కదిలింది.